నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మనం చూసుకుంటే ఆర్కే రోజా వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి? వాస్తవానికి ఇప్పటికీ కూడా పూర్తిగా జగన్ కబంధ హస్తాల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ వస్తుంది. కానీ ఆడదాం ఆంధ్ర స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడబోతున్నాయి. అయినా సరే ఇలాంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మీకు గుర్తుందా, మనం కూడా చేసామండి వీడియో. అసెంబ్లీ గేటు తాకనివ్వను పవన్ కళ్యాణ్ అంటే తోసుకుంటూ వెళ్ళిపోతారన్నాం మనం. సో నగరిలో ఈవిడ ఓడిపోయారు. ఆయన 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దూసుకెళ్ళింది. నిన్న ఆవిడ ఏమన్నారు? నారావారి నరకాసుర పాలన సాగుతోంది అంది ఆవిడ. అసలు నరకాసుర అంటే నరకాసుర వధ మనకు తెలుసు, దుర్గాదేవి చేస్తుంది. సో ఈవిడేమన్నా దుర్గాదేవ మనకు తెలియదు. తర్వాత అసలు నరకాసుర అనే పదం ఎందుకు వాడారు? మీరు గతంలో నారావారి రక్త చరిత్ర అని వాడుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కరెక్టే. అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా అది అప్పుడు సిచ్యువేషన్, అది వేరు. కానీ ఈరోజు ఈవిడ ఇలా మాట్లాడటం అనేది, అంటే ఏనుగు స్నానం చేశాక మళ్ళీ నెత్తి మీద బురద వేసుకుంటుంది మనకు తెలుసు. సో అట్లా ఈవిడ బురద వేసుకుందా అంటే ఇంకా పూర్తిగా రాజకీయాల్లో తుడిచిపెట్టుకుపోతుంది ఆ రోజా. అది మనకు అర్థమవుతుంది. లేకపోతే నువ్వు 2.0 జగన్ మళ్ళా వస్తారు, 2.0లో ఒక్కొక్కళ్ళ లెక్క తేలుస్తావు. ఏం తేలుస్తావు? ముందు నీ లెక్క నువ్వు తేల్చుకో. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర 100 కోట్ల లెక్క తేలిస్తే నీ లెక్క ప్రజలు తేలుస్తారు, అంతే కదండి. నువ్వు ఆ డబ్బుల లెక్కలు తేల్చకుండా నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన పని ఏంటి నీకు? ఈ ఏమిటది సూపర్ 6 గురించి మాట్లాడుతుంది ఆవిడ. సూపర్ 6కి రెడ్ బుక్కి ఆవిడ లింక్ పెడుతుంది. అసలు రెడ్ బుక్ గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఈవిడ బ్లూ బుక్లో రాసుకుంటుంది కదా ఏంటి, ఇవన్నీ కూడా రాసుకుని వాళ్ళు 2.0లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడు వాళ్ళ లెక్కలు తేలుస్తారు. ఈలోగా మీ లెక్కలన్నీ కూడా కోర్టులు తేలుస్తాయిగా. తేల్చాక మీరు అసలు ఇప్పుడు నియోజకవర్గాల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డికి ఉందండి, నాకు Z+ కేటగిరీ ఇస్తారా ఇవ్వరా? మళ్ళా కోర్టుకు వెళ్ళాడుగా ఆయన. గతంలో నిన్ను గెలిపించిన ప్రజల దగ్గరికి వెళ్ళలేని నువ్వు Z+ కేటగిరీ లేకపోతే నేను వెళ్ళలేను, నాకు అపోజిషన్ ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రాను. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అంటే నీకు ఇండివిజువల్గా జగన్ కంటూ ఏమీ లేదు. మనం చెప్పాం కదండి, ఈ 11 సీట్లు ఏవైతే ఉన్నాయో మేబీ 11 జగన్మోహన్ రెడ్డి బలం కావచ్చు అని ఆ రోజు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నీకు ఆ 11 బలం కూడా లేదా? నీకు Z+ కేటగిరీ ఒకటే నీ బలమా? అది లేకపోతే మీరు ప్రజల్లోకి వెళ్ళలేరా జగన్మోహన్ రెడ్డి గారు? అయితే మనం గతంలో కూడా మనం చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హాస్పిటల్ పాలైనటువంటి ఒక కొడాలి నాని కూడా మా ఉద్యోగాలు పీకేశారు కదా, మేము ఇంకా ప్రజల్లో ఎందుకు రావడం, మాకు అసలు మా ఉద్యోగాలు పీకేశారు కాబట్టి మేము రావాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఓ విలేకరిని కూడా నీ జాబ్ తీసేస్తే నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చోకుండా అని చెప్పేసి అడిగిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు అందరూ కూడా అదే మూడ్లో ఉన్నారా? ఎప్పుడో ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం ముందుకు వస్తున్నారు కానీ ప్రజలు ఎక్కడ కనిపిస్తున్నటువంటి ఒక దాఖలాలు మనకు కనిపిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టుగా ఆయన ఒక ప్రజా సేవకుడు, నన్ను మర్చిపోయి ఆ రోజు నా ఉద్యోగం పోయింది, నేను ఇంకా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే నాకేమిస్తావు? అంటే నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు? ఇది వైఎస్ జగన్ నేర్పించిన సూత్రం. ఈ సూత్రం పట్టుకునే వాళ్ళు అంటే చేయి చాచి నాకు ఏదైనా ఇస్తేనే నేను మీ దగ్గరికి వస్తా అని అంటున్నారు వీళ్ళందరూ. ఇవాళ వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఇంకా ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళరు వాళ్ళు, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఒక్కొక్క టికెట్కి ఎంత తీసుకున్నాడో ప్రజలందరికీ తెలుసు. సో వీళ్ళు ఖర్చు పెట్టుకుని కూడా ఓడిపోయారు. సో ఇప్పుడు సంపాదించుకునే మార్గం లేదు. ఇంకా పైపెచ్చి ఇప్పుడు నియోజకవర్గాల్లోకి వెళ్ళాలంటే జనాల్ని పోగేసుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. మురళీ నాయక్ కోసం వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే గోల కదా, ఈ జన సమీకరణ, ఈ అర్పించుకోవటాలు, చెవులకింపుగా ఇదే జరిగింది. నువ్వు కొత్తగా ఆలోచించట్లేదు జగన్ అంటున్నాం మనం. నీకు సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ పిలిపించుకున్నావు, జయలలిత శశికళని 2 సార్లు బయటకు పంపించి తెప్పించుకున్నావు వెనక్కి. ఒకసారి ఆవిడ తెప్పించుకోదలుచుకోవాలి, వెనక్కి రప్పించుకోదలుచుకోవాలా. కానీ
ఆవిడ ఏదో సారీ చెప్పింది జయా టీవీలో ఒక పెద్ద లేఖ రాసి ఆవిడ మళ్ళా వచ్చింది. వచ్చి మళ్ళా బుద్ధి చూపించుకుంది, మళ్ళా బయటికి పంపించింది. మళ్ళా 108 రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ లోపలికి వచ్చింది. వచ్చాక ఈవిడ ఎంత ఘోరంగా ఏమయ్యారో ప్రజలందరికీ తెలుసు. కనీసం ఆవిడ ఏ రకంగా చనిపోయారు, ఆవిడ అంటే అంత సింహంలాగా అని అనుకున్న జయలలిత, ఒక పురచితలేవి అని పేరు తెచ్చుకున్న జయలలిత ఆఖరికి ఏమైంది, దిక్కులేని చావు చచ్చింది ఆవిడ. అంటే ఎందుకు పోలుస్తున్నామంటే, ఒకసారి నువ్వు సజ్జలను వద్దని దూరం పెట్టాక వాట్ ఫర్ యూ కాల్డ్ హిమ్ యాక్చువల్గా మనకు అర్థం కాల. మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఆయన కన్వీనర్ చేసి ఆయన కింద 33 మందిని పెట్టి ఏంటి దీనివల్ల నీకు ఏం కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. మళ్ళీ సేమ్ స్ట్రాటజీలు. ఇవాళ రాష్ట్ర మహిళా విభాగం ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకుంది తాడేపల్లిలో. ఒక అదే ఆవిడెవరు వరుడు కళ్యాణి, ఈ రోజా, తానేటి అనిత, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కలిపి వాళ్ళు పెట్టుకుని యాంకర్ శ్యామలా కనిపించింది. ఆవిడ మిస్ అయ్యారు. ఆవిడ యాంకరింగ్ చేసుకుంటున్నట్టున్నారు మేబీ. అంటే మరి ఇప్పుడు జీతాలు ఇస్తున్నారా లేదా మీరు తెలియదు. ఇప్పుడు మరి అంటే ప్యాకేజీల దగ్గర అలా దెబ్బ తగిలిందని నాకు తెలియదు. సో అందుకని ఆవిడ ఇవాళ కనిపించలా. ఇప్పుడు అందుకనే ఈ మధ్యన కొంచెం రోజా కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నారు, కొద్దిగా. అలాగని ఆవిడ అన్నింట్లో స్పందించట్లే. మళ్ళా ఇప్పుడు విడుదల రజనీ విషయంలో ఆవిడ స్పందించలా మీరు గమనిస్తే కనుక. అయితే అంటే అంత ఫైర్ బ్రాండ్ రోజా గారు అందరి సమస్యలు నా సమస్యలు అంటే మహిళల సమస్యలు అనే ఆవిడ వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి గురించి ఆవిడ మాట్లాడలే. నేను అనేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు మీరు వెనక్కి తెచ్చుకున్నారు? జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఇంకా పాతాళానికి వెళ్తారు తప్ప, ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని మీరు పక్కన పెట్టుకున్నారు అనుకోండి, అతని వల్ల మీకు ఒక మంచి ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు మోదీ గారికి అమిత్ షా ఉన్నారు, అంటే ఒక్కొక్కళ్ళు జయశంకర్, అంటే పవన్ ఉన్నారు, ఇప్పుడు లోకేష్ కూడా అందిపుచ్చుకుంటున్నారు, సీనియర్స్ అందరూ కూడా ఆయన వెన్నంటే ఉంటారు. నేను అనేది మీ పక్కన ఉండే వాళ్ళని బట్టి మిమ్మల్ని మనం అసెస్మెంట్ చేస్తాం. సో ఈ రోజు మిమ్మల్ని అసెస్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీబడి విత్ యూ. అంటే ఎందుకు లేదు మేడం, జగన్ వెంట సజ్జల్ లాంటి ఏమంటారు స్కామర్లు ఉన్నారు, విజయసాయి రెడ్డి A2 లాంటి ఒక ఎవరైతే ఉన్నారో అవినీతి చేసే వాళ్ళు ఉన్నారు, అదే నోరు పారేసుకునేటువంటి ఒక రోజా ఉంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది. మీరు మంచి క్యారెక్టర్ తరపు నాకు ఒకటి చెప్పారా ఈ ముగ్గురులో? మీకు తెలిసి వైసీపీలో అలాంటి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తున్నారంటే ఏం చెప్తారు? పొరపాటున, ఎందుకంటే నాకు ఇంకా దృష్టిలో పని రాలేదు బై గాడ్స్ గ్రేస్. ఓకే, నేను అనేది ఇప్పుడు జగన్ అనగానే ఓ ఇంత గొప్ప, ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డిని తలుచుకోగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? అంటే నేను అనేది ఒక మంచి స్నేహితుడు, లేదు మంచి ఒక రాజనీతి తెలుసున్న ఒక వ్యక్తి మీతో ఉండాలి, లేదు మీకైనా ఆ రాజనీతి తెలిసి ఉండాలి స్వతహాగా. ఇక్కడ ఈ మూడు లేవు. కాబట్టి నేను అనేది ఏంటంటే, రోజాని ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి భరిస్తున్నాడు, ఎందుకు ఇంకా సజ్జల్ని పట్టుకుని వెళ్లాడుతున్నాడు? వీళ్ళ వల్ల ఈయనకి కొత్తగా కలిసి వచ్చేది ఏమీ లేదు. పోనీ ఆయన బయటకు వస్తున్నారా? రావట్లేదు. రోజా అసలు నోరు విప్పి మాట్లాడుతున్నారు ఆవిడ. ఇప్పుడు 2.0 అంటే మీకు రోబోట్ 2 హిట్ అయిందా? నాకు గుర్తుండి అవ్వలేదు. ఏది కూడా ఫస్ట్ పార్టే హిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎనీ సినిమా సాధారణంగా. సో ఆ ఫస్ట్ పార్ట్ కూడా వైసీపీ 2019 to 24 ఏదైతే ఉందో అది పూర్తి డిజాస్టర్ మిగిలిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ ఎవరు చూడరు ఇక. కానీ ఇంకా జగన్ 2.0 అంటున్నాడంటే, అది కాక జగన్ 2.0 అని చెప్పి రోజా కూడా అంటుందంటే దీన్ని ఎలా చూడాలి? అదే చెప్తున్నాను మీకు. మీరు డిజాస్టర్ అని మీరు ముందే చెప్పేశారు. ఇంకా డిజాస్టర్ అయ్యాక కొత్తగా అక్కడి నుంచి ఏం వస్తుంది? అక్కడ బూడిద వస్తుంది. ఆ బూడిదలో ఏం ఏరుకుంటారు ఎవరైనా? ఏమి ఉండదు కదా. ఈయన కలలు కంటున్నాడు. ఆయన కలలు కంటుంటే కనీసం ఇప్పటికైనా ఒక సజ్జల కానీ నిజంగా రోజాకు ఒకవేళ చనువు ఉంటే, మనకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరిని రానివ్వరు, అది వేరే విషయం. కొద్దిగా ఏమైనా హింట్ ఇవ్వగలిగితే, సార్ ఇది పద్ధతి కాదు, ఇలా వెళ్దాము, సజ్జల ద్వారానైనా చెప్పించాలి. ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ టాక్ టు జగన్మోహన్ రెడ్డి. అంటే అంత ఇంటిమసీ ఉంది కాబట్టి ఆయన కూడా ఆయన మైండ్ సెట్ మార్చుకుని సజ్జల జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి కదా, ఇది పద్ధతి కాదండి, మీరు నియోజకవర్గాలకు వెళ్ళండి, మీకు Z+ కేటగిరీ ఎందుకు, మీ ప్రజలు
మిమ్మల్ని ఎవడు చంపడు. అంటే అదే ప్రజల్ని ముద్దులు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అప్పుడు Z+ కేటగిరీ ఉంది సార్, మీరు మర్చిపోతున్నారు అక్కడ. అంటే నేను ముద్దులు పెట్టుకున్నా కూడా నాకు ఒక పక్క భయం ఉన్నా కూడా కెమెరా ముందు పోజులు ఇస్తా, అది వేరు. కానీ ఇప్పుడు ఆ ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఓ పక్క తల్లి చెల్లి లేరు, పక్క బలం ఏముంది, అంగబలం లేదు, తర్వాత అయిన వాళ్ళు లేరు. ఈ అర్ధబలం కూడా ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, చంచలం కదా ఇది. అసలు లక్ష్మీదేవి చంచలం, ఈ స్కాముల్లో ఎప్పుడేం పోతుందో తెలియదు. మన గాలి ఏమైపోయాడు ఆయన, అంత పెద్ద గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి రోజా లాంటి వాళ్ళు మన ఊరు విప్పాలి. రోజా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిడుతుంది అంటే, నీకు ఇంకా చివరి రోజులు వచ్చాయి మీకు. అంటే రాజకీయంగా వీఆర్ టాకింగ్ అబౌట్, వ్యక్తిగతం మనకు అనవసరం. రాజకీయంగా వైసీపీకి అంటే అంతిమ దశ స్టార్ట్ అయింది. మీరు గ్రాఫ్ కనుక చూసుకుంటే ఇవాళ ఎవరి గ్రాఫ్ ఏది, కూటమి గ్రాఫ్ ఎలా ఉంది, వైసీపీ గ్రాఫ్ ఎలా ఉంది, వీళ్ళ వ్యక్తిగత గ్రాఫ్లు ఎలా ఉన్నాయి, రోజాది కావచ్చు మరొకరిది కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే రోజా ఏదో ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే కొంచెం గుర్తింపు ఉంటుందని ఆవిడ అనుకుంటాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఆవిడ మాట్లాడుతున్నారు అంతే. సో చూద్దామండి, ఖచ్చితంగా ఆర్కే రోజా ఎలాంటి మాటలు మాట్లాడినా ఇప్పుడు పట్టించుకునేటువంటి నాదుడైతే లేదు. అది వైసీపీలో కూడా సరైనటువంటి ఒక వ్యక్తులు కూడా కనిపించడం లేదు రోజా మాటలు వినేవాళ్ళు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.